అందరికి నమస్తే. రుణమాఫీ లెక్క తేలింది. ఎందుకు ఇవ్వలేదు ఇంతమందికి? చాలామంది రైతులకు ఎందుకు రాలేదు? అసలు ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్కేంది? ప్రభుత్వం ఏమనుకుంటుంది? మళ్ళీ ఎవరికైనా ఇచ్చే ఉద్దేశం ఉందా రాని వాళ్ళకి? లేకపోతే అసలు దీనిలో ఏమేమి రూల్స్ అమలు చేసిండ్రు? అసలు వీళ్ళు ఎంతమంది రైతులకు ఇద్దామనుకుంటున్నారు? దానికి ఎన్ని పైసలు ఖర్చు పెడదామనుకుంటుంది? ఇదంతా ఒక లెక్క అయితే తేలింది. వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర నుంచి వచ్చిన సమాచారం కావచ్చు, వాళ్ళు ఇచ్చిన ఒక సర్క్యులర్ ద్వారా కావచ్చు. ఇది పర్ఫెక్ట్ లెక్క. ఏంటంటే యాక్చువల్గా మనం ఫస్ట్ నుంచి అనుకుంటున్న లెక్కనేమో చాలా పెద్ద లెక్క, కానీ వీళ్ళు చేసినది చాలా చిన్న లెక్క. వీళ్ళు అనుకుంటున్న లెక్క ఏంటంటే ఇది కూడా పర్ఫెక్ట్ ఉందేమో నేను అనుకుంటలేను. ఏదో ఇదేం అఫీషియల్ మెసేజ్ కాదు. ఏంటంటే ఫస్ట్ 63 లక్షల రైతులు అనుకున్నాం మొత్తం రుణమాఫీ. తర్వాత దాన్ని 41 లక్షల రైతులకు తీసుకొచ్చిండ్రు. ఇప్పుడు వీళ్ళు చెప్తున్న లెక్క ఏంటంటే 35,49,000 మంది రైతులకు రుణమాఫీ అవుతుంది 3 విడతల్లో కలిసి అని చెప్తున్నారు. సరే, మరి ఇప్పటికి అయింది ఎంతమందికి? 2 విడతలు అయింది ఆల్రెడీ. 2 విడతల్లో అయ్యింది వీళ్ళకి, అంతే కదా? సగం మందికి అయింది. ఆల్మోస్ట్ 16 లక్షల చిల్లర 17 లక్షల చిల్లర అయింది. 17,74,000 మంది రైతులకు అయ్యింది. వీళ్ళ లెక్క ప్రకారం ఇంకా ఇంతమందికి కావాలి. 17,75,000 మందికి 3వ జాబితాలో అవుతుంది అనేది వ్యవసాయ శాఖకు సంబంధించిన వాళ్ళు చెప్తున్న విషయం. ఇంకా 17,75,000 అంటే ఇదేమో ₹1,00,000 వరకు, ₹1,00,000. ఇదేమో ₹1,50,000 వరకు, ఇదేమో 2 lakhs. కొంత విచిత్రంగానే ఉంది. ఎందుకంటే 2 లక్షలు తీసుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారా? ఇప్పుడు 2 లక్షల వరకు అంటే 1,00,000 నుంచి 2 లక్షల వరకు కాదు. వాళ్ళకు 30,000 ఉన్న వాళ్ళు దానిలో ఉంటారు. మీన్స్ 2 లక్షల లోను 1,50,000 నుంచి పైన ఉన్న వాళ్ళందరికీ అంతకుముందు 1,00,000 అయింది కదా, వాళ్ళకి కాలే కదా. 1,50,000 లోన్ 1,70,000 ఉందనుకోండి. వాళ్ళు 1,00,000 అయినప్పుడు 1,50,000 కావాలి కదా, కాలేదు. వాళ్ళందరూ ఇప్పుడు 2 లక్షల కేటగిరీలో ఉన్నారు. 1,50,000 దాటితే చాలు, ఇక వాళ్ళు ఆ ₹1,00,000 వరకు ఉన్న లోన్లో లేరు, ప్లస్ 1,50,000 వరకు ఉన్న లోన్ లేరు. వాళ్ళంతా దీనిలో ఉన్నారని చెప్తున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. అది పర్ఫెక్ట్ లెక్క కాదు, అది ఒక అన్అఫీషియల్ మెసేజ్ నేను చెప్పేది. అయితే యాక్చువల్గా ఇక్కడ వచ్చిన అనుమానం అంతా ఏంటంటే 2000 మొన్న ఎలక్షన్స్ అప్పుడు 2023 ఎలక్షన్స్ అప్పుడు గత గవర్నమెంట్ చేసింది 36,68,000 మంది రైతులకు లెక్కేస్తే ₹1,00,000 లోనే ఇంతమంది రైతులు. గతంలో ₹1,00,000 వరకు 36,68,000 మంది రైతులకు చేస్తేనేమో 19,198 కోట్లు అయింది. ఇప్పుడేమో 2 లక్షల వరకు 35,49,000 మందికి చేస్తే 24,449 కోట్ల అవుతుందని చెప్తున్నారు లెక్క. అది ఎట్లా సాధ్యం అనేది ఎవరికి పాలుపోని లెక్క, అంతుదేలని లెక్కలాగా మారిపోయింది. ఇది ఏకంగా ఇక్కడికట్ట ఏంటంటే జస్ట్ అప్పుడు 1,00,000కు ఇప్పుడు 2 లక్షలకు 1,19,000 మంది రైతులు కట్ అయినరు. జస్ట్ 1,00,000 వరకే చెప్పేది, 1,19,000 మంది తగ్గినరు. ఎట్లా సాధ్యం అనేది కొన్ని రూల్స్ ఉన్నాయి, నేను చెప్తా. ఆ రూల్స్ పెట్టి కట్ చేస్తే కట్ అయినరు. ఎట్లా ఏమేమి రూల్స్ అమలు చేసిండ్రు, అసలు వీళ్ళు చెప్పింది ఏంది చేసింది ఏందని చూద్దాం. ముందు రేషన్ కార్డు అప్లై చేసిండ్రు. వ్యవసాయ శాఖ వాళ్ళు ఇచ్చిన సర్క్యులర్లో కొన్ని వాళ్ళ రూల్స్ అండ్ కండిషన్స్, క్వశ్చన్ ఆన్సర్స్ ఎట్లా ఉంటాయని ఒక ఫ్రేమ్ చేసి పెట్టిండ్రు. రేషన్ కార్డు ఖచ్చితంగా అమలు చేసిండ్రు. రేషన్ కార్డులో ఉన్న వాళ్ళే, రేషన్ కార్డులో ఉంటేనే, రేషన్ కార్డు ఒక ఫ్యామిలీగా గుర్తించిండ్రు, ఆ ఫ్యామిలీలో ఆయన పేరు ఉంటేనే, ప్లస్ ఆ రేషన్ కార్డులో ఉన్న నలుగురు ఎలిజిబుల్ అయితేనే, ఆ నలుగురిలో ఎవరో ఒకరు గవర్నమెంట్ ఉద్యోగం అయినా, ఆ నలుగురిలో ఎవరో ఒకరు డిఫాల్టర్ అయినా, ఇంకేదో అయినా రేషన్ కార్డులోకి ఎవరికి రుణమాఫీ కాదు. అది సిస్టంలో రేషన్ కార్డు అమలు చేశారు. తర్వాత పిఎం కిసాన్ కేవలం దానిలో కొన్ని నిబంధనలు మాత్రమే తీసుకుంటామన్నారు. దానిలో తీసుకున్న కొన్ని నిబంధనలు ఏంటివంటే పిఎం కిసాన్ పడిన వాళ్ళకు మాత్రమే రుణమాఫీ, పిఎం కిసాన్ పడని వాళ్ళకు నో రుణమాఫీ. తర్వాత పిఎం కిసాన్లో కొన్ని ఉంటాయి, ఐటీ పేయర్స్ ఉంటారు. ఐటీ పే చేసే వాళ్ళకి పిఎం కిసాన్ ఎలిజిబుల్ ఉండదు, కాబట్టి వాళ్ళకి గట్టరు. ఒకవేళ పిఎం కిసాన్ వచ్చినా కూడా మీకు రుణమాఫీ కాలేదంటే మీరు ఇంకొక కండిషన్లో ఎక్కడో దగ్గర కట్ అయిపోయింటారు. ఇప్పుడు ఇక్కడ పాస్ అయింది అనుకోండి, ఎట్లయిపోయిందంటే ఇప్పుడు ఐఏఎస్ ఎగ్జామ్ లాగా ఉంది. ఇది ఐఏఎస్ ఎగ్జామ్ లాగానే ప్రిలిమ్స్, తర్వాత మెయిన్స్, తర్వాత వెరిఫికేషను, అంతకుముందు ఇంటర్వ్యూ ఉండేది. ఓ దగ్గర పాస్ అయితే ఇంకో దగ్గర ఫెయిల్ అవుతాం, ఆడ పాస్ అయితే ఇంకో దగ్గర పెడతాం. 4-5 చెక్కులు ఉంటాయి అన్నమాట. సేమ్ ఈడ కూడా రేషన్ కార్డులో మీరంతా కరెక్ట్గా ఉండి, రేషన్ కార్డులో పద్ధతి ప్రకారం ఉండి, రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ ఎలిజిబుల్ అయి ఉంటే నెక్స్ట్ మళ్ళీ పిఎం కిసాన్ దగ్గరకు వస్తారు. పిఎం కిసాన్ దగ్గరకు వచ్చి పిఎం కిసాన్ ఎలిజిబుల్లా కాదా, మీరు పిఎం కిసాన్ మీ చేతికి వస్తుందా లేదా అది కూడా చూస్తారు. పిఎం కిసాన్ వస్తే ఎలిజిబుల్, లేకపోతే కారు. ఒకవేళ పిఎం కిసాన్ వచ్చి మీకు రుణమాఫీ కాలేదనుకోండి, మీరు ఏదో ఒక క్వాలిఫికేషన్లో మీరు పాస్ కాలేదని అర్థం. మీకు పరీక్ష పెట్టింది, రైతులకు ఇది ఒక పరీక్ష, అగ్ని పరీక్ష ఇది పెట్టింది. తర్వాత 2018 వీళ్ళు ఇచ్చిన డెడ్ లైన్ ఉంది కదా,
2018 డిసెంబర్ 12 డెడ్ లైన్, ఇది స్టార్టింగ్ డేట్, ఇది రుణమాఫీ. అందుకన్నా ముందు కేసీఆర్ చేసిన అనేది వీళ్ళ లైన్. అయితే డిసెంబర్ 12 2018 కన్నా ముందు లోన్లు ఉన్నాయి కదా, వాళ్ళలో 90% రెన్యువల్ చేయలేదు, వాళ్ళవి తీసుకోలేదు, అవన్నీ రీషెడ్యూల్ అయినాయి కానీ రెన్యువల్ చేయలేదు. అంటే ఇంట్రెస్ట్ కడితే రెన్యువల్, మీరు ఇంట్రెస్ట్తో కలిపి మళ్ళీ రీషెడ్యూల్ చేస్తే ₹1,00,000 తీసుకుర్రు, 10,000 ఇంట్రెస్ట్ అయింది, ₹1,10,000 అవుతుంది, ₹10,000 కట్టి 1,00,000 అవుతుంది, రెన్యువల్ అవుతుంది. ₹1,10,000 కట్టి రెన్యువల్ చేసారు అనుకో, అది రీషెడ్యూల్ అవుతుంది. అట్లా చేసిన వాళ్ళు 90% రీషెడ్యూల్కి వెళ్ళిపోయారు. వాళ్ళు చాలామంది కట్ అయిపోయారు. అంతకుముందు ఆ డెడ్ లైన్ కన్నా ముందు లోన్ తీసుకున్న వాళ్ళందరూ కట్ అయిపోయారు. తర్వాత 2023 డిసెంబర్ 9 వీళ్ళు పెట్టిన డెడ్ లైన్. ఈ డెడ్ లైన్ కన్నా ముందు లోన్ తీసుకున్న వాళ్ళకి అన్నారు కదా, ముందు అప్లై చేసుకున్న చాలామందికి లోన్ తర్వాత వచ్చింది, నిన్న మొన్న వచ్చింది, ఫిబ్రవరిలో వచ్చింది, జనవరిలో వచ్చింది, మార్చిలో వచ్చింది. వాళ్ళకి ఎవ్వరికి మాఫీ కాలేదు. ఇంకా రేషన్ కార్డులో, ఒక రేషన్ కార్డులో 4 మనుషులు ఉంటే ఆ 4గురిలో ఎవరైనా ఐటీ కట్టినా, లేకపోతే వాళ్ళ 4గురిలో ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగం అయినా, ఆ 4గురిలో ఎవరైనా పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఉన్నా, పెన్షన్ అంటే గవర్నమెంట్ జాబు, తర్వాత రిటైర్మెంట్ పెన్షన్, తర్వాత ఆ 4గురిలో ఎవరైనా ఇంకా ఈ ప్రొఫెషనల్స్ సీఏలు వాళ్ళు వీళ్ళు ఉన్నా, ఆ 4గురిలో వీళ్ళు పెట్టిన కండిషన్స్లో ఎవరో ఒకరు దేనికో దానికి టచ్ అయితే ఆ 4గురిలో ఎవరికి కాదు, ఆ రేషన్ కార్డులో ఉన్న వాళ్ళకి ఎవరికి కాదు. మొత్తంగా వీళ్ళు ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యలే, కానీ రేషన్ కార్డులో ఉంటేనే రేషన్ కార్డు బొమ్మ ఉందా, రేషన్ కార్డులో పేరుందా, రేషన్ కార్డు ఉన్న వాళ్ళంతా మంచిగా ఉన్నారా, రేషన్ కార్డు ఉన్న వాళ్ళంతా ఐటీ కడుతున్నారా, రేషన్ కార్డు వాళ్ళు ఎవరన్నా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారా, ఇవి చూసిండ్రు వీళ్ళు. ఎటు తిరిగి రుణమాఫీని కట్ చేయడమే. ఇక్కడ మనకు ఇక్కడ చిన్న లెక్కలనే మనకు అర్థమైపోతుంది చూడండి, మనకు చిన్న లెక్కలనే అర్థమైపోలేదా? ఇక్కడ 2 లక్షల వరకు చేస్తేనేమో 35,40,9 మంది వస్తున్నారు. ఈడ 1,00,000 వరకే 36,68,000 మంది వచ్చారు. చూడండి ఎంత డిఫరెన్స్ ఉంది. యాక్చువల్గా ఎక్కువ రావాలి కదా, ₹1,00,000 వరకు 36,68,000 మంది వచ్చారంటే 2 లక్షల వరకు వీళ్ళ లెక్కన ఈ గుడ్డి లెక్కన చూసినా కూడా ఈజీగా 40 నుంచి 45 లక్షల మంది రైతులు వస్తారు. అందుకే ప్రతి గ్రామంలో 100 మంది రైతులు ఉంటే ఒక 30 మందికో 40 మందికో 50 మందికో అయ్యింది, ఇంకో 50 మందికి కాలేదు రుణమాఫీ. వాళ్ళకి సమాధానం చెప్పేటోడు కూడా ఎవరు లేడు. గవర్నమెంట్ ఆఫీసర్లు వాళ్ళ కంప్లైంట్ చేయండి, వీళ్ళ కంప్లైంట్ చేయండి, మీకు టోల్ ఫ్రీ నెంబర్ అంటున్నారు, కానీ వీళ్ళు ఆల్రెడీ కట్ ఆఫ్ ఎంత అమౌంట్ ఏంది ఏం కదా అనేది. వాళ్ళు ఫస్ట్ చెప్పింది 31,000 కోట్లు కదా, 31,000 కోట్లకి వెళ్ళి ఏడుకి వచ్చింది చూసిండ్రా, 24,449 కోట్లకు వచ్చారు. ఇది 41,000 కోట్లు అయిపోయింది, 35,000 కోట్లు అయిపోయింది, 31,000 కోట్లు అయిపోయింది. యాక్చువల్గా గత ప్రభుత్వం 28,000 కోట్లు చేసింది, మేము 31,000 కోట్లు చేస్తున్నాం ఒకటేసారి అని చెప్పారు. తీరా చూస్తే 24,449 కోట్లు చేసిండ్రు. ఈ లెక్క ప్రకారం చూస్తే ఇంకా ఇప్పటి వరకు ఉన్న లెక్కనే, ఇది పెంచే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. ఇంకా వీళ్ళలో ఏమైనా కట్ చేసి మిగిల్చుకుందాం అనే ప్రయత్నమే తప్ప ఇంకా కొత్తగా ఎవరెవరికి రాలేదు. పాపం ఇది ఒకటి చెప్తున్నారు చూడండి, ఊరు తిరుగుతారు, వచ్చి మీ ఇంటికి వస్తారు, మీ గడప ఎక్కుతారు, మీ తలుపు తడతారు, మీతో మాట్లాడతారని, అవన్నీ కూడా ట్రాష్, అవి ఏమి అయ్యే పనులు కావు. అవి ఇంకా వీళ్ళు రుణమాఫీ ఇప్పటికే చేతులు దులిపేస్తున్నారు. ఒకేసారి రుణమాఫీ చేసామని ఒకేసారి ఏం చేయలేదు, విడుదల వారిగానే చేసిండ్రు. అది చేసేది ఏదో అందరికి చేస్తే ఈ లొల్లి ఉండేది కాదు. ఎవరికి చేసిర్రో ఎవరికి చేయలేదో 1,00,000 రూల్స్ పెట్టి ఏమైనా పరీక్ష రాస్తే ఇట్లా మొత్తం తప్పు రాస్తే నెగిటివ్ మార్కులు, పాస్ రాస్తే ప్లస్ మార్కులు, ఇంకా అర్థం కాకపోతే నెగిటివ్ మార్కులు, ఇవన్నీ పిల్లలకు పరీక్షలు పెడతారు కదా, అట్లా రైతులకు ఈ ప్రభుత్వం పరీక్ష పెట్టిందనమాట. ఈ పరీక్షలో ఎవరెవరు పాస్ అయినరో ఎవరెవరు పాస్ కాలేదో అంతే. పాస్ కాని వాళ్ళకు సప్లిమెంటరీ ఎగ్జామ్ ఉంటుంది, పాస్ కాకపోతే మళ్ళీ ఒకసారి ఎగ్జామ్ రాయొచ్చు. ఇక్కడ ఫెయిల్ అయితే ఇక్కడ పాస్ కాకపోతే ఇంకో ఎగ్జామ్ లేదు, ఇంకంతే. మీరు మళ్ళీ ప్రభుత్వం మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.